గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సందర్భం మనకు అర్థం కావడానికి సుమారు 16వ వచనం నుంచి చదువుతాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. విట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం అర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. గలతీయులకి పత్రిక రాస్తున్నాడు. ఈ గలతీయులకి పత్రిక రాస్తూ ఆత్మకి విరోధమైన కార్యాలు, ఆత్మకి అనుకూలమైన కార్యాలు రాస్తూ ఒక లిస్ట్ ఇచ్చాడు. సుమారు థియలాజికల్గా లేదా కామెంటరీస్లో ఏమని రాస్తారంటే, ఆత్మకి విరోధమైన కార్యాలు కొన్ని ఉంటే ఆత్మకు సంబంధించిన ఫలములు సుమారు 9 ఉన్నాయంట. ఎన్ని? 9 ఫలాలు. వాటినే ఆత్మ ఫలాలు అంటారు. నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయా? ఓకే. ఈ ఆత్మఫలాల్లో విచిత్రమైన మాటలు రాస్తున్నారు చూడండి. ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ 9 ఫలాల్లో ఏదైనా ఒకటైనా మనకి సంపూర్ణంగా ఉన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? పైగా నాది పెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత చనిపోతే బెటరా, ఇంకా బతుకుంటే బెటరా? చెప్పండి. నేను బాప్టిజం తీసుకున్నామండి. దేనికి బాప్టిజం తీసుకున్నాం? దేవుళ్ళో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలని, పరిశుద్ధుల శ్వాసంలో మనం కూడా ఉండాలని. నేను అడుగుతున్నాను ప్రశ్న, నేను బాప్టిజం తీసుకున్న వ్యక్తి ఈరోజు చనిపోతే మంచిదా కాదు? చెప్పాలి. మంచిదే. కానీ ఒక రక్షణ తీసుకున్న వ్యక్తి ఇంకా చనిపోకుండా భూమి మీద జీవిస్తున్నాడంటే ఏంటి దాని అర్థం? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక రక్షణ తీసుకున్న వ్యక్తి ఇంకా చనిపోకుండా భూమి మీద జీవిస్తున్నాడంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటంటే, ఈ 9 ఫలాలు ఉన్నాయి చూసారా, అవి సంపూర్ణమయ్యే వరకు ఆ మానవుడు బతుకుతాడన్నమాట. మరలా ఒక రక్షణ పొందినవాడు ఇంకా భూమి మీద బతుకున్నాడంటే ఇవి సంపూర్ణం కావాల్సి ఉంది మన జీవితంలో. ఇవి సంపూర్ణం అయ్యేంత వరకు మనం బతుకుతాం. ఎందులో సంపూర్ణం అవ్వాలి? ప్రేమలో సంపూర్ణం అవ్వాలి. దేవుణ్ణి బట్టి, వాక్యముని బట్టి, విశ్వాసమును బట్టి సంతోషించడం నీకు రావాలి. చనిపోయే లోపు ఎవడో శత్రువు లేకుండా సమాధానకరంగా దేవునితోనూ మనుషులతోనూ సమాధానం కలిగి చనిపోయే ఒక సంపూర్ణత రావాలి. ఎందుకు చెప్తున్నాడు?
ఏదో ఒకటి చేస్తాం. మీరు చూడండి, అలాగెత్తుతాం. నేను ఎందుకో నాకున్న దరిద్రం అనుకోవాలో బలహీనత అనుకోవాలో తెలియదు, కానీ ఒకరి గురించి చెప్పాలంటే నాకన్నా బాగా ఎవడు చెప్పడు. అంత బాగా చెప్తాను వాడి గురించి, వాళ్ళ గురించి అంత బాగా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు నా కోసం చెప్తారు. ఏమని? జేమ్స్ వేస్ట్ అండి అంట. అప్పుడు నాకు అర్థమవుద్ది, ఈ టైంలో వీళ్ళు ఎందుకు నా దగ్గరకు వచ్చారంటే దేవుడు నాకు ఇంకా ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? దీర్ఘశాంతం. కొన్ని మాటలండి మరి తెలుసు అంటారో తెలియకంటారో నాకు తెలియదు, కానీ ఆ మాట అంటే అరే అతను బాధపడతాడేమో అని వాళ్ళు తెలుసు అంటారు తెలియకంటారో తెలియదు, కానీ వాళ్ళు ఉన్నప్పుడు కళ్ళంటి నీళ్ళు గర్రం తిరుగుతారే, ఇంత మాట ఎలా అనగలిగారా వీళ్ళు అని. ఇంత మాట వీళ్ళు ఎలా అనగలిగారా, అసలు ఈ మాట ఎలా అనగలిగారంటే ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట. అలాంటి టైంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ చెప్తుంది దీర్ఘశాంతం. దీర్ఘశాంతానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? చెప్పండి. షార్ట్ టెంపర్, త్వరగా కోప్పడిపోవడం. దీర్ఘశాంతానికి ఆపోజిట్ వర్డ్ అంటే త్వరగా కోప్పడిపోవడం. ఆడుతూ ఏదన్నా గొడవే, అలా కాదు సార్ అని అంటే అలా కాదేంటి, ఇంకేం దాచుకున్నా మనసులో అంటే అలా కాదన్న అంటూ ఇంకోలా ఉందన్నమాట. ఆడో తోసపం, ఆడికి ఏం మాట్లాడినా వంకరే. అలా కాదండి, ఇది కాదేంటి అంటే ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నావా? అది కాదు సార్, మీరు బాగున్నారు అంటే బాగున్నారు లేదంటే బాగోకూడదని అడుగుతున్నావా? వీళ్ళని షార్ట్ టెంపర్ గాళ్ళు అంటారు. వీళ్ళు ఈ షార్ట్ టెంపర్ గాళ్ళు బీపీలు షుగర్లు ఉంటాయండి వీళ్ళకి ఎక్కువ. ఈ బీపీలు షుగర్లు ఉన్నవారు అంటే ఆత్మీయంగా చెప్తున్నాను నేను, అంటే షుగర్లో ఉన్నవారు ఎవరో ఉన్నారు జేమ్స్ అంతా గొడవ అనుకోకండి. నీకు ఒకటి చెప్తే ఒకటో అర్థమవుతుంది, నేను ఒకటి చెప్తే ఒకటా. అంటే ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కలిగిన వారు ఏం చేస్తారంటే మీరు గమనించండి, చాలా చాలా విచిత్రంగా షార్ట్ టెంపర్గా వ్యవహరిస్తారు. బైబిల్ చెప్తుంది దీర్ఘశాంతం కలిగిన వారై ఉండాలి. దీర్ఘశాంతం లేకపోతే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు నేను నాయకుడిని, తమ్ముళ్ళు నాయకులుగా పెద్దలుగా ఉన్నారు. కొన్ని విషయాల్లో నేను దీర్ఘశాంతంగా వ్యవహరించకపోతే సంఘం ఏమవుద్ది చెప్పాలి. నన్ను అంటున్నవారు నన్ను వ్యవహరిస్తున్నారు బచ్చేగాలి, నాకు తెలుసు ఆ విషయం. వాళ్ళ భక్తి జీవితం ఏంటో తెలుసు, వాళ్ళ ప్రార్థన జీవితం ఏంటో తెలుసు, వాళ్ళ బైబిల్ స్టడీ ఏంటో తెలుసు, నాకు తెలుసు. అలాంటి వారి యొక్క కుప్పగంతులు కొన్నిసార్లు నా మీద కోపం ఇచ్చినప్పుడు ఆ టైంలో ఆ శాంతంగా వ్యవహరించే ఆ మూమెంటు నాయకుడు నేర్చుకోకపోతే సంఘం ఏమవుద్ది? మొక్కసెక్కలు అవుద్ది. సంఘాన్ని పక్కన పెట్టండి, ఫ్యామిలీ ఉంది. ఒక కుటుంబం చక్కగా నడవాలి అంటే ఆ కుటుంబ యజమానికి ఏముండాలి చెప్పండి? దీర్ఘశాంతం ఉండాలి. ఆ ఇల్లాలకి ఏముండాలి చెప్పండి? దీర్ఘశాంతం ఉండాలంటే కొన్ని విషయాలు నెమ్మదిగా ఆలోచించడం తెలియాలి. దీర్ఘశాంతం లేకపోతే ఆ కుటుంబమైనా సంఘమైన స్నేహమైన ఏమవుద్ది? ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, విడిపోవడానికి ఎన్ని నిమిషాలు చాలండి? 2 నిమిషాలు చాలు. సంఘం విడిపోవడానికి ఎన్ని నిమిషాలు చాలు? 2 నిమిషాలు చాలు. కుటుంబం విడిపోవడానికి ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు చాలు. షార్ట్ టెంపర్ మాటలు అనుకుంటే ఎన్ని నిమిషాలు చాలు? 2 నిమిషాలు చాలు. మీ 30 ఏళ్ళ స్నేహంలో మీరు కాని మాట, వాడిని నచ్చేసే మాట ఒక మాట అంటే చాలదా? మరి ఎందుకన్నారంటే నా కోపం ఎక్కువ అంటే ఆ కోపాన్ని అనుసుకో. నువ్వు ముందు దేవుళ్ళలోకి రాకముందు ఎదవేడుపు లేడ్సో, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక ఇంకా కోపాన్ని ఎందుకు డిగ్నిటీగా చూపిస్తున్నావు? నా కోపం ఎక్కువండి, నేను ఎలానే ఉంటానండి, నాకు ఎలా వ్యవహరించడం, నేను ముక్కుసూటి మనిషినంటే ఇవన్నీ బయట చెల్లుతాయేమో, కానీ క్రైస్ట్లోకి వచ్చిన తర్వాత చెల్లవగాక చెల్లవు. ఒక మాట అనే ముందు మృదత్వం కలిగి ఉండాలి. ఈ మాట చదువుకున్న, ఈ మాట వాళ్ళు ఆలోచించిన, ఈ మాట నేను అన్నానని పక్కటి చెప్పిన ఆ మాట వాళ్ళకి ఎలా ఉండాలంటే న్యాయమేగా అనిపించాలి, కరెక్ట్గానే మాట్లాడాడుగా, మృదువుగా ఉండాలి, ఇందులో తప్పేముంది అని. కానీ అలాంటి మాటలను అడుగుతున్నాను. అవి మాట్లాడడం నేర్చుకోవాలంటే ఎప్పుడు తెలుస్తుందంటే దీర్ఘశాంతం. ఎప్పుడు దీర్ఘశాంతం వస్తుంది? నాకు దీర్ఘశాంతం కావాలని శ్వాస మీద ధ్యాసెడతో వస్తుందా? ఈ మధ్య చేస్తున్నారు కదా కొంతమంది, దీర్ఘశాంతం రావాలని ఊపిరి ఎక్కువ తీసుకుని అలా బయటికి స్లోగా వదలమన్నారంట. అలా తీసుకుని అలా స్లో వదలండి అంటే ఒకడు ఎక్కువసేపు బిగించాడు. డౌట్ వచ్చిన తర్వాత దేవుడు బతికాడు. కొంతమంది అడుగుతున్నాను, కూల్గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నవ్వుతూ ఉండకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది. మీరు ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతారు. అందుకు మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ 4:30 గ్రౌండ్లు ఉన్నాయి కదా, పెద్ద గ్రౌండ్లు, ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కాస్తంత నవ్వండి, సింహంలా నవ్వండి, పుల్లా నవ్వండి.
నవ్వేసి ఎక్కువ కాలం బతికేయండి అనగాని ఈ పొల్లిడిపోయిన తాతయ్యలు బామీలు అందరూ తయారైపోయారు 4:30కి. ఆ తయారైపోయిన ఒక పెద్ద ఆవిడ నవ్వేసి ఎక్కువ బతికేద్దామని బాగా ఎక్కువ నవ్వేసింది. ఆహా అని ఉండిపోయాను. నవ్వేస్తే బతికేస్తారా అని అడుగుతున్నాను. శ్వాస మీద ధ్యాస పెడితే దీర్ఘశాంతం వచ్చేస్తుందా? ఎలా వస్తుంది దీర్ఘశాంతం? దాన్ని ఎలా డీల్ చేయాలో మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? మనకు ఒక మోడల్ ఉంది. ఎక్కడుంది? ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు, పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి, తప్పుదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? చూసారు ఆయన ఎలా ప్రశ్నిస్తున్నాడు. తప్పులు చేసి దెబ్బలు తింటే అది పెద్ద ఘనత అనుకోకండి. మరి ఎలా? కిందికి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితే. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? మేలు చేసి ముఖం మీద ఉమ్మేసుకోవడానికి పిలిచాడట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? మనం ఎవరికి మేలు చేస్తామో వాళ్ళు మనల్ని దెబ్బ కొడతారట. మనం ఎవరిని మనం పొగుడుతామో వాళ్ళు మనల్ని దెబ్బలు కొడతారట. మనం ఎవరిని ముందు పెట్టుకుంటామో వాళ్ళే మనల్ని కావాలని ఇంటెన్షనల్గా హట్ చేస్తారట. ఇలాంటి చేసినప్పుడు ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, ఇది నీకు ఘనత. ఆ టైంలో ఏం చేయాలి? డెమో చెబుతున్నాడు కిందకి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. ఇప్పుడు బాగా వినండి, ప్రభువైన యేసుక్రీస్తు వారట భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఎందుకు? ఆయన దీర్ఘశాంతానికి ప్రతీక. నిజానికి అనే వాళ్ళకి ఒక్కడికి అర్హత లేదు, ఆయన దూషించేవాడికి ఒక్కడ క్యారెక్టర్ లేదు. ఆయన అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కడ పనికిరాని పనికిమాలిన వాళ్ళు, నెంబర్1 పనికిమాలిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఎవరిని అంటున్నారట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటున్నారట. ఆయన దూషింపబడుతున్నప్పుడు ఆయన మనకు చూపిస్తున్న మాదిరి ఏంటంటే బదులు దూషింపలేదు. ఇప్పుడు మన వైపు మిస్టేక్ లేదనుకోండి, అవతలోడు మనల్ని అంటున్నాడు అనుకోండి, ఆగుతావా? చెప్పండి. డైలాగులు ఉన్నాయిగా బయట, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఈ బాగా గుర్తొస్తాను నడుతున్నాను, ఇదే నడుతున్నాను. తప్పు మన వైపు లేకపోయినా ఏం దించాలి చెప్పండి? తల దించాలి. ఎందుకంటే మన దేవుడు పిలుచుకున్న దేనికంటే కొన్ని విషయాలే కాదు, నీ లైఫ్లో ఎక్కువ నువ్వు నేర్చుకోవాల్సింది చెప్పండి దీర్ఘశాంతం. కొన్ని మౌనంగా ఉండిపో, కొన్ని వీటికి వివరణలు ఇవ్వకు, కొన్నిటికి సమాధానాలు చెప్పకు. వాళ్ళు ఏదేదో అంటారు, వాళ్ళకి అస్సలు ఆన్సర్ చేయకు. మొన్న ఈ ఖమ్మం ఏరియాకి లోపలికి వెళ్ళాం, సహోదర ప్రేమతో పిలిచినప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళకి ఏదో ప్రేయర్ చేసి మేము బయటకు వచ్చాం. తిరుమల ఉండదు, కొంతమందికి పోస్టులు ఎందుకు పెడతారు, ఆ పోస్టులు పెట్టేసి ఆయన గారికి ఎందుకంట నేనంట ఊడిగిం చేయడానికి ఆయన నాకు డబ్బులు ఇస్తానట, ఆ డబ్బుల కోసమట నేను ఆ మినిస్ట్రీలో జాయిన్ అయిపోయానట. నేను ఎలాంటి చెప్పనా, మళ్ళీ చెప్తున్నాను, అవసరమైతే సేవకు వ్యతిరేకంగా ఉందంటే అది కోట్ల రూపాయలైనా వదిలేసుకుంటాను. కానీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవడో రూపాయి ఇస్తున్నాడని వాడి కొరకు సేవ చేసే రకం అయితే మనం కాదు. ఇలాంటి కామెంట్ ఇంత పెద్ద నింద మన మీద ఫేస్బుక్లో వేసి పడేశారంటే ఇలాంటి వాడికి ఎవరిని ఇవ్వడం మనకు అవసరం అంటారా? ఇప్పుడు అంటారు, రేపొద్దున సారీ బ్రదర్ అంటారు సింపుల్గా. ఈ లోపల వాడు సారీ చెప్పే లోపు మనం వివరణలు ఇస్తూ కూర్చున్నాం అనుకోండి, అది పెద్ద రచ్చ అయ్యి, ఆ రచ్చకి పెద్ద వేదిక అయ్యి, ఆ వేదిక మీద చెత్త వివరణలన్నీ ఇచ్చుకుంటూ మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటూ అసలు సేవ గాలి కుదిలేసి మేము జంట్లి మేళం అని చెప్పుకుంటే ఉన్న సువార్త సమయాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? వేస్ట్ చేస్తాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఆయన దూషిస్తున్నప్పుడు ఆయన ఎవరిని ఇవ్వలేదట, ఆయన దూషింపబడుతున్నప్పుడు కొన్నిటికి సమాధానం చెప్పలేదట, ఆయన బదులు దూషించలేదు. నిజానికి ఆయన అనొచ్చు, ఒరే ఎదవల్లారా, నేను పుట్టిస్తే పుట్టిన వాళ్ళు రా, మీరు నా వలన జీవిస్తున్న వాళ్ళు రా, మీరు
ఈరోజు మీకోసం నేను చనిపోవడానికి వస్తే నా మీద దోషణ మాటలు పలుకుతున్నారు. అసలు మీకు ఏం హక్కు ఉందరా, నా అనాలంటే ముందు మీకు అర్హత ఉండాలరా అని ఏమైనా అన్నాడా? ఏమనకుండా ఆయన ఏమంటున్నాడు చూడండి, మౌనంగా బదులు దూషించకుండా ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. మనమే కనుక ప్రభు ప్లేస్లో ఉంటే ఏం చేస్తాం చెప్పండి? భూమి విడిపోయాలి మింగేయనుగాక. ఏ పవర్స్ లేకపోయినా ఎన్ని శాపాలు పెడతాం ఎదుటోళ్ళకి, మనం పెట్టమా? నన్ను అన్నావుగా వచ్చే వారం చూపిస్తాడు దేవుడు నీకు పెద్ద మరి ప్రవర్తన. నువ్వు మమ్మల్ని అన్నారుగా, చూస్తాడు దేవుడు త్వరలోనే మీకు అందరికీ చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? మీ బొంద. వీళ్ళు చెప్పేసి శాపాలు పెట్టేస్తారు. కొంతమంది ఎంత ఫీలింగ్గా చెప్పినా వెళ్తున్నాం, ఇదిగో పాదులు దులిపేస్తున్నాం. పేతురు మరి పాదులు దులిపేస్తారట. దులిపేసి ఇదిగో ఇసుకరేణులన్నీ మీ ఇంటి మీద శాపంగా ఉండునుగాక అన్నారు. దీన్ని ఏమంటారు చెప్పినా? దీన్ని దీర్ఘశాంతం అంటారు, షార్ట్ టెంపర్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇసుక దులిపేస్తున్నాను, కచ్చిపు దులిపేస్తున్నాను, ఒట్టే చెప్తున్నాను, వచ్చే వారం దేవుడు చూపిస్తాడు అంటే మీరు ఎలా ఉంటారో చెప్పినా? ఏ పవర్ లేకపోయినా ఎంత బెదిరించేస్తున్నారో మమ్మల్ని, ఏమీ లేకపోయినా ఎంత బెదిరించేస్తాను అడుగుతున్నాను. ఏ శక్తి లేకపోయినా ప్రభువుకి శక్తి ఉంది. ఆయన ముల్లోకాల్ని పరిపాలించగలిగే ఆయన ఔన్నత్యం ఉంది. ఆయన ఒకటి కాదు, రెండు కాదు. ఆయన చేయగలిగితే మనుషులను మృతులుగా మార్చగలడు, మృతులను సజీవులుగా మార్చగలడు. ఆయన అప్పటికప్పుడు మనుషులను పునరుత్థానానికి గురి చేయగలడు. ప్రకృతిని రెప్పపాటును మార్చగలిగే అంత ఔన్నత్యం ఆయనకుండి 12 సైన్యముల వ్యూహములు ఆయన ఎదుట ఎప్పటికీ నిరంతరం పనిచేస్తూ ఉన్నా ఒక్క దూతకు కూడా ఆజ్ఞాపించకుండా ఎంత శక్తి కలిగిన వాడు బదులు బెదిరించలేదంట. కొట్టండిరా, ఇప్పుడు కొడుతున్నారుగా, ఇప్పుడు కొట్టండి. ఆఫ్టర్ 3 days మీ అందరి పేర్లు రాసుకుంటాను డైరీలో అన్నాడా? బయట అంటున్నారుగా, అడగండి ఎవరని. మీ అందరి పేర్లు రాసుకుంటాను ఆఫ్టర్ 3 days తర్వాత మీ సంగతి ఏంటో తెలుస్తాను అన్నాడా? అసలు అలాంటి కామెంట్స్కి ఆయన రిప్లై ఇవ్వట్లేదు. చూడండి, ప్రభువుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని విషయాలకి ఎలా దీర్ఘశాంతంగా వ్యవహరించాలో తెలియాలి. ఆయన వాక్యానికి, దేవుని తత్వానికి, క్రీస్తు యొక్క తత్వం అంటే తండ్రి చిత్తానికి తప్ప దేనికైనా ఎక్కువగా ఆయన స్పందించాడా? తాను వ్యక్తిగతమైన జీవితం మీద ఎన్నో నిందలేశారు. ఆయన తాగుబోతాడు అన్నాడు తెలుసా? ఎప్పుడైనా ఆయన తాగుబోతాడు అన్నప్పుడు ఎవరినిచ్చాడా? ఆయన తిరిగిపోతూ తిండిపోతున్నారు ఎప్పుడైనా వివరణిచ్చారా? ప్రభువు మీద భయంకరమైన కామెంట్. సొంత తమ్ముళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో నువ్వు గొప్పలోడివి, ఆ బయటికి పోయి ఆ పండుగలో నీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకొని ఇలాంటి కామెంట్ చేసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి అవసరమైన ఇంత లాంగ్ వివరణ ఇవ్వాలని ఎప్పుడైనా ఆయన అనుకున్నాడా? అనుకోడు. ఆయన ఎందుకు ఇవ్వడో తెలుసా? ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన వచ్చింది ఈ పని మీద కాదు, ఆయన జీవిత లక్ష్యం ఆయనకు తెలుసు. ఆయనకు అర్థమైంది. ఆయన చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, కిందికి చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషించక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొని ఇప్పుడు చెప్పండి, ఈయన న్యాయం తీర్చే అర్హత ఉందా లేదా? రేపొద్దున ప్రపంచానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనకి న్యాయం తీర్చే అర్హత ఉంది, శిక్షించే అర్హత ఉంది. ఆయనకు ఒక్కటేంటి? సృష్టికర్త. ఆయనకి ప్రతి రైట్ ఉంది. అయినా తన తండ్రికి తను అంటున్న వారిని అప్పగించేశాడు. దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుంది చెప్పనా? దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, పైనుండి అన్నీ చూస్తున్నాడు. ఆ పైనుండి అన్నీ చూస్తున్న ఆయన వన్ డే ఎవడ తీర్పాడికి తీరుస్తాడని వెయిట్ చేస్తారు. చూసారా? ఆ వెయిటింగ్ పీరియడ్నే చెప్పండి దీర్ఘశాంతం అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు నేర్పిస్తున్నది అదే. వెయిట్ చేయండి. కొన్నిటికి రిప్లై ఇవ్వకండి, కొన్నిటికి సమాధానం చెప్పకండి. కొన్ని వ్యక్తులకి మీరు సమాధానం చెప్పి మీ డౌన్ అయిపోకండి. వాళ్ళకి ఏమి రిప్లై ఇవ్వకండి. మీ ఆత్మీయ స్థితిని అలానే ఉంచండి. మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి. మిమ్మల్ని మాట అన్నవారు నోటే ఒకరోజు ఏ మాట వస్తుందో వెయిట్ చేయండి. మిమ్మల్ని కావాలని ఆర్థికంగా దెబ్బ కొట్టిన వారు ఎవరైతే ఉన్నారో, అది స్నేహితులైనా బంధువులైనా, వెయిట్ చేయండి. ఏమనకండి. వాళ్ళు మీకు తెలుసు ఎక్కడెక్కడ ఏ కార్నర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీరు ఏ వివరణ ఇవ్వకండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏమవుద్ది? మళ్ళీ చెప్తున్నాను, ఏడుస్తూ ఒక రోజు బెక్క మొఖాలు పెట్టుకొని మన దగ్గరకు వస్తారు. వెయిట్ చేయండి. అప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయడమే, ఎదురు చూడడమే. అప్పటి వరకు మనం చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే
కన్నీటికి బదులుగా, దుఃఖానికి బదులుగా పూదండగా మార్చగలిగేవాడు ఈ భూమి మీద పైన ఆకాశాన్ని ఆనుకుని ఉన్నది ఎవరైనా ఉన్నారంటే మనం నమ్ముకున్న దేవుడు మాత్రమే. వెయిట్ చేయడంలోనే బ్యూటీ ఉంది, ఎదురు చూడడంలోనే మనకు గొప్ప నిరీక్షణ ఉంది. అందుకే ఈ ఎదురు చూపులనే దేవుడు ఏమంటాడంటే దీర్ఘశాంతం. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఈ లక్షణం ఏమో తెలుసా? దీర్ఘశాంతం కలిగి ఉండే లక్షణం ఒకటిది క్రీస్తుదైతే, రెండవది తండ్రి అయిన దేవునిది. ఎక్కడుందో చూస్తారా ఒకసారి? పేతురు రాసిన రెండో పత్రిక, త్వరగా ముగిద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, ఎవడునూ నశింపవలదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుకొనుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కూడా ఎదురు చూడడంలో దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్ని కుప్పగంతులు వేసుంటామండి బాప్టిజం మారకముందు, బాప్టిజంలోకి రాకముందు. ఆ రోజు ఆయన మన మీద కోపపడితే ఎప్పటికి మనం ఎక్కడ నిద్రపోదని చెప్పండి. దాని పేరెత్తడం కూడా ఇష్టపడరు చెప్పండి. సమాధిలో పోదు. మన అయ్యలు తప్పు చేసినప్పుడు, మన అయ్యలు చేసిన తప్పులకి ఆ రోజే మన అయ్యల్ని దేవుడు బంధించేస్తే, మన ముత్తాతలు తప్పు చేసినప్పుడు మన ముత్తాతలనే దేవుడు బంధించేస్తే, మన పితరులు తప్పు చేసినప్పుడు వాళ్ళనే దేవుడు బంధించేసి సమాధి చేసి పడేస్తే ఈరోజు మనం పుడతామా? నువ్వని ఒక వ్యక్తివి ఈరోజు ఇక్కడ కూర్చోవాలని, నేనని ఒక వ్యక్తిని ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడాలని సుమారు దేవుడు ఎన్ని తరాలు భరించాడు తెలుసా? మీ తాత మంచోడు కాకపోయినా భరించాడు, మీ ముత్తాత మంచోడు కాకపోయినా భరించాడు, మీ నానమ్మల అమ్మమ్మల మంచోడు కాకపోయినా భరించాడు. ఒక్కటేంటి, చెప్పుకోదగ్గ వ్యక్తులు మీ అమ్మా నాన్నలకి వ్యక్తిత్వాలు లేకపోయినా భరించాడు. ఇంత భరించాడు. దేనికి భరించా ప్రభు అంటే, ఒక మారు మనసు పొంది ఒక తరంలో ఒక వ్యక్తి నా కోసం వస్తాడని, ఆ వ్యక్తి కొరకు, ఆత్మ కొరకు ఇంత భరించాడంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దీర్ఘశాంతం ఎలా వస్తుందంటే శ్వాస మీద ధ్యాస పడితే రాదు, రావాలంటే రాదు. అద్దం ముందు నిలబడి ఈ రోజు నుంచి మనం దీర్ఘశాంతంగా ఉండాలి అని నీకు ఆ రోజు ఆ టైం లైన్లో దేవుడు నిలబడి నా జీవితానికి తగిన మేలులు, సమాధానాలు అనుగ్రహిస్తాడు. అది ఎప్పుడో తెలియదు, అది రేపో, ఎల్లుండో, కొన్ని సంవత్సరాలు, లేదా నేను చనిపోయే లోపు చేస్తాడు నాకు తెలియదు. కానీ వన్ డే ఖచ్చితంగా నా లైఫ్లో ఏదో కార్యం దేవుడు చేస్తాడు. ఆ చేస్తాడన్న కార్యం కొరకు హోప్ ఉంటుంది చూస్తారు, నిరీక్షణ. ఆ నిరీక్షణతో మనం ఎదురు చూసే దాన్ని దీర్ఘశాంతం అంట. అరే ఎన్నన్నా ఏమనవేంటారంటే అండాడు. అరే ఏం మాట్లాడినా రిప్లై ఇవ్వటంటే రిప్లై ఇవ్వడాడు. అరే ఎన్ని మాట్లాడినా ఎందుకమ్మా ఏం మాట్లాడమంటే ఆవిడ మాట్లాడదు. ఆవిడ ఎందుకు అంటే ఆమె ఎవరికో అప్పగించింది, మౌనంగా ఉంటుంది. ఎవరికి అప్పగించిందంటే తన నమ్మిన దేవునికి అప్పగించేసింది. తన నమ్మిన దేవునికి అప్పగించేసింది. అప్పటి వరకు ఏం చేస్తాడు ఆయన అంటే సహిస్తాడు, భరిస్తారు, ఎదురు చూస్తారు. ఈ సహించడం, భరించడంలో వీళ్ళు ఏమి నేర్చుకుంటారంటే దీర్ఘశాంతం నేర్చుకుంటారు. లాంగ్ సఫరింగ్ నడుస్తుంది అన్నమాట. దీర్ఘశాంతం రావాలంటే వెంటనే రేపే వచ్చేది గుర్తుపెట్టుకోండి. దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుంది చెప్పనా? నేను ఏడిపించేసే శ్రమ ఒకటి ఉంటుందండి, చాలా లాంగ్ టైం ఉంటుంది. అది త్వరగా పోదు, గ్రహణం పోయినట్టు. ఏదో ఒకటి ఉంటుంది, అది వ్యాధి అయినా అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు. అది ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అది నేను ఏం చేస్తానంటే చాలా ఏడిపిస్తుంది. అది వ్యక్త, జబ్బా, ఏదో ఒకటి లాంగ్ పీరియడ్ నేను ఏడిపిస్తూ ఆ సఫరింగ్ నేను నలిపేస్తూ ఉన్నప్పుడు నువ్వు పడి ఏడ్చి వాడికి సమాధానం చెప్పలేక ఆ బాధల వెనకాల నువ్వు నేర్చుకునేది ఒకటి ఉంటుంది. ఇక చెప్పడం వేస్ట్, మౌనంగా ఉండడం బెటర్ అని ఆ మౌనంలోంచి నువ్వు నేర్చుకునేదే చెప్పండి దీర్ఘశాంతం. రేపు వచ్చేస్తుందండి అని అనకండి, రాదు. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, నీ జీవితమే పట్టచ్చు. ఎందుకు ఇవన్నీ దేవుడు నేర్పిస్తాడంటే, బాప్టిజం తీసుకున్న ఏ వ్యక్తి అయినా వెంటనే ఎందుకు చనిపోడంటే, ఆ బాప్టిజం తీసుకున్న వ్యక్తి ఇదిగో ఈ 9 ఫలాలు తన జీవితంలోనికి సంపూర్ణ సిద్ధి సాధించే వరకు దేవుడు ఆ మనిషికి ఇవన్నీ నేర్పిస్తూ నడిపిస్తాడంట. ఎఫ్ఎస్సీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుడి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏం చెప్తున్నాడండి అక్కడ? ఒక మాట చెప్తున్నాడు చూడండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, సుధాకర్ అయినా, సురేష్ అయినా, నేనైనా, మీరైనా, మనం అందరం కలిసి ఉండాలంటే, ఆ దేవుడిచ్చిన ఐక్యతను కాపాడుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకలాగే మాట్లాడతారా? సుధాకర్ ఒకలా మాట్లాడచ్చు, సురేష్ ఒకలా మాట్లాడచ్చు, డేవిడ్ ఒకలా మాట్లాడచ్చు, నువ్వు ఒకలా మాట్లాడచ్చు. కానీ ఈ మాటలను బట్టి ఒకరు వాటిని హైలైట్ చేసుకున్నారనుకోండి, దేవుడిచ్చిన ఐక్యతను మనం ఏం చేసుకుంటాం చెప్పండి? పాడు చేసుకుంటాం. అరే మనల్ని ఎక్కడెక్కడున్న మనల్ని వాక్యం వినిపించి, ఆ ఊర్లో నువ్వు పుట్టి, ఈ ఊర్లో నేను పుట్టి, నువ్వెక్కడో పుట్టి, సంబంధం లేని అడ్రస్లో పుట్టి, ఈరోజు మనం అందరూ ఇక్కడ కూర్చుని వాక్యం మాట్లాడుకుంటున్నామంటే ఈ ఐక్యత ఎవరు కలిగించారు చెప్పండి? ఆత్మ కలిగించి. ఇలాంటి ఐక్యతను ఆత్మ కలిగిస్తే కేవలం దేనికోసం కోపం ఇస్తారు చెప్పిన? ఆ వడ్డించేటప్పుడట ఆ కూర తక్కువ వేసాడంట, అందుకంట ఇక రేపు నుంచి సంఘానికి రాడండి, కూర తక్కువ సంఘానికి రావరా, అందుకంటే వాళ్ళ చుట్టాలు అందరికీ వేసుకుంటున్నాడండి, పెరుగు బిగడి వేస్తారండి, పెరుగు బిగడి ఈ వడ్డించుకోవాలి అందుకన్నానండి, అందుకంటే మమ్మల్ని సరిగా చూడరని అర్థం. కేవలం చిన్న చిన్న విషయాలు కోపడే ఉన్నారు. ఇక ఆ సుధాకర్ ఉన్నారండి, అస్తమాన పాటలు వాళ్ళతో అధికారులు వేస్తాడు. నడుతాను ఇది ఐక్యత, నడుతాను ఒక ప్రేమ, స్నేహము, ఇలాంటి ఐక్యత తెలియని వాళ్ళు మాట్లాడే ఇది ఎన్ని కోట్లు పెట్టుకుని కొనుక్కున్న రాదు. ఇది మీరు బయట సంపాదించండి, బయటికి వెళ్ళి మీరు స్నేహాలు అడగండి. బయట ఉన్న స్నేహాలు ఎలా ఉన్నాయో తెలుసా? చూస్తుండగా నిలువెత్తు మోసం చేసే స్నేహాలు ఉన్నాయి బయట. మీరు వెళ్ళి ఎదకండి, బయట ఎలాంటి స్నేహాలు ఉన్నారో మీరు బయటికి వెళ్ళి చూడండి. నిలువెత్తు ముంతేసే మనుషులు ఉన్నారు, ఎంత ప్రేమగా మాట్లాడతారో, ఎంత అనురాగంగా మాట్లాడతారో. నడుతున్నాను, ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు బయట, మీరు వెళ్ళి చూడండి. ఎవరిని కదపండి, ఎవడరా నిన్ను ఇలా చేసిందంటే వాళ్ళు చెప్తున్నారు బయట కేసు. క్లోజ్ ఫ్రెండ్ అండి, ఆడే క్లోజ్ చేశాడండి. ఎవర్రంటే వీళ్ళెవరో కాదండి, మా చుట్టాలండి, వీడెవడో కాదండి, మా నైబర్ అండి, వీడెవడో కానీ వీడు తెలుసండి. మరి బయటకు వెళ్ళి చూడండి, బయట ఐక్యతలు ఉన్నాయి, నమ్మకమైన ఐక్యతలు, బయట నమ్మకమైన స్నేహాలు ఉన్నాయి, లేవు. కానీ దేవుడు ఒక వాక్యము, ఒక బంధము, స్నేహం ఇచ్చి ఇలాంటి ఐక్యతలో మనం కూర్చోబెట్టినప్పుడు దాన్ని కాపాడుకునే ఒక బాధ్యత, దాన్ని నిలబెట్టుకోవడం ఒక బాధ్యత. పల్లెరుపు మాట్లాడి పనికి మాట్లాడితే స్నేహాలు నిలబడతాయా? ఉంటాయా? ఏది పడితే అది చెవికి ఎక్కించుకుని దాని మీద నేను ఒక స్టాండింగ్ తీసుకుని నాకు ముక్కు మీద కోపం అండి, ఇక ఈ రోజు నుంచి ఇలా ఉండడానికి వీల్లేదంటే నడుపుతాను. ఇది సంఘమా, సంత, బజారా అని అడుగుతున్నాను. ఏమనాలి? ఓర్చుకోవడం రాకపోతే నిన్నెవడ విశ్వాసం అన్నది, తగ్గించుకోవడం రాకపోతే నిన్నెవడ విశ్వాసం అన్నది, అది నిలబడడం రాకపోతే నిన్నెవరో విశ్వాసాన్ని పిలిచింది. విశ్వాసం అంటే చెప్పిన భరిస్తాడు, సహిస్తాడు, వెయిట్ చేస్తాడు, ఉంటాడు. ఆ ప్రెజెన్స్లో ఎప్పటికీ అలా ఉంటాడు. ఎందుకుంటాడు? వాడు దీర్ఘశాంతం అనే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు కాదు, దేవుడు నేర్పిస్తున్నాడు వాడికి. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఐక్యతను కాపాడుకోండి, మీరు పిలువబడిన పిలుపుకి తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను, బతిమాలు కొట్టున్నాను, అడుగుతున్నాను. ఎవరెవరిని బతిమాలాలి చెప్పండి? ఎవరిని బతిమాలాలండి? బతిమాలతో ఎవరిని పౌలు గారి పెద్దోడా, వీళ్ళ పెద్దోళ్ళండి? కానీ గమనించండి, ఆయన తగ్గించుకుని వీళ్ళని బతిమలాడుతున్నాడు. ఆయనే తగ్గించుకుని బతిన. అదిగో స్నేహితులారా, నా విశ్వాసులారా, నా జత పని వారులారా, మీకు చెప్తున్నాను, దయచేసి ఉండండి, ఐక్యంగా ఉండండి అంటున్నారంటే వీళ్ళు ఉండలేదని కదండి గొడవ. ఎవరా అన్నారు ఈ సంఘానికి రావండి, గొడవలండి అన్నారు. నేను అన్నాను, పౌలు గారు కట్టిన సంఘంలోనే గొడవలు ఉన్నాయండి, అపోస్తులు కట్టిన సంఘంలోనే గొడవలు ఉన్నాయండి. అలాంటిది బచ్చగాళ్ళను, చిన్నోళ్ళు, మేము కట్టిన సంఘాల్లో గొడవలు ఉండవని ఎలా అనుకుంటున్నారండి అంటే, వాళ్ళు అన్న మాట, ఇలాంటి సంఘానికి మేము రామండి. నేను అడుగుతున్నాను, గొడవలు లేని సంఘం ఒక్కటి ఉంటే భూమి మీద చూపించండి.
ఇక్కడ ఏమీ లేదంటే మంచి వాతావరణంలో సంఘం, ఒక్క సంఘం చూపించండి. భక్తి సింగ్ లాంటి గారి సంఘంలోని ఈరోజు ఎన్ని ముక్కలు అయినాయి చెప్పండి. ఎబ్రోను సంఘాలు, గొప్ప సంఘాలు, మాదిరికరమైన సంఘాలు ఈరోజు కోట్లకి పడగలెత్తి ఈరోజు న్యాయం కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మీరు చూడండి, ఏ సంఘాన్ని చూడండి. పేతురు గారు కట్టిన సంఘాల్లో కూడా గొడవలు ఉన్నాయి, పౌలు గారు కట్టిన సంఘాల్లో గొడవలు. మరి ఎలా అండి ఉండడం అంటే, అందుకే ఎలా అండి ఉండడం అంటే దానికి చెప్పే మాటని చెప్పిన దీర్ఘశాంతము. సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి, ప్రతి దానికి తగ్గించుకోవాలి, సాత్వికం కలిగి ఉండాలి. అన్నాడా? అన్నివ్వండి, తమ్ముడేగా. అన్నాడా? అన్నివ్వండి, అన్నయ్యగా. అన్నాడా? అన్నివ్వండి, సుధాకరేగా. తర్వాత తెలుసుకుంటాండి. ఈ యాటిట్యూడ్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, ఆ అన్నవాడు ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి కాకపోవచ్చు, కానీ ఒకరోజు గుర్తుపెట్టుకోండి, నేను ఒకరోజు నేను అనవసరంగా అన్నానని ఖచ్చితంగా వాడి నోటంట చెప్పండి, సారీ అనే మాట ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. ఇంకా చెప్తున్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును. ఎంతకాలం ఉంటుందట? దీర్ఘకాలం అంటే ఏంటి? చచ్చిపోయే వరకు సహించేదే ప్రేమ. ప్రేమ అంటే ఏంటి చెప్పిన? దోషాలను కూడా కప్పుతారు. ప్రేమ అంటే ఏంటి చెప్పిన? ఓర్చుకుంటారు. ప్రేమ అంటే ఏంటి చెప్పిన? తెలుసు ఆ వ్యక్తులు మనకు గాయం చేశారని, అయినా భరిస్తారు. ప్రేమ అంటే ఏంటి చెప్పిన? మన బాధ పెట్టి అన్ని విధాలుగా నిలువెత్తు మోసం చేసిన వారు మన ముందుకు వచ్చిన అన్నీ మర్చిపోయి చిరునవ్వుతో పలకరిస్తాం, చూసారా? అదే ప్రేమ అంటే. ఎంతకాలం అండి ఇలాంటి ఎదవల్ని మనం భరించడం అంటే? బైబిల్ చెప్తుంది, చెప్పండి, దీర్ఘకాలం. ఎంతకాలం అండి ఎలాంటి వాళ్ళు మనం భరించడం అంటే? దీర్ఘకాలం, చనిపోయేంత వరకు మనం భరించాలంట. తప్పదు, ఎందుకంటే దేవుడు మనల్ని అంతకే పిలిచాడు. మనం ఎంత చేయండి మనం బాధపట్టే మాట్లాడతారు, మనం ఎంత చేయండి మనం పొడిచే మాట్లాడతారు, మనం ఎంత చేయండి మనకి ఇచ్చే మాట్లాడతారు, మనం ఎంత డౌన్ చేసి తగ్గించుకొని హానర్ చేయండి మనం బాధపెట్టే మాట్లాడతారు. మరి నేనేం చేయను ప్రభు అంటే, ఏం చేయొద్దు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఓ మాట చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు. నన్ను ఎవరైనా ఎక్కువ బాధ పెట్టారు అనుకో, నేను లాస్ట్ మాట ఇది చెప్తానండి, ఐ లవ్ యూ. ఆ తర్వాత కూడా రిప్లై ఇస్తే మళ్ళీ ఐ లవ్ యూ టూయే చెప్తాను. ఇంకా రిప్లై ఇస్తే 4 లవ్ సింబల్ పడేస్తాను. అంతకుమించి ఏం చేయగలమండి? రోడ్లు కొట్టుకోగలమా? గొడవలు పెట్టుకోగలమా? ఏమైనా మాట్లాడుకోగలమా? ఏదన్నా చేయగలమా చెప్పండి? ఒకవేళ బయట ఉండుంటే బయట గొడవలు ఆడతాం, కానీ రాజ్యంలో ఉన్నాం మనం అలాగా చెప్పండి చేయలేం, వివరించుకోలేం. మన బాధ ఎంత ఉన్నా మనమే పంటి దిగును మనం బిగించేసుకుని మన బాధను మనం అనుసుకొని మనం చేయాల్సింది ఒకటే, బాగున్నారా అంతే, వదిలేడు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి మనం చేయాల్సిన పని దేవుడు సహించండి, భరించండి. ఎంతకాలం ప్రభు అంటే దీర్ఘకాలం భరించండి. ప్రేమట మచ్చరపడదట, ప్రేమట డంబముగా ప్రవర్తించదట, అదట ఉప్పొంగదట. ప్రేమ డంబంగా ఎప్పుడు ప్రవర్తిస్తుంది చెప్పనా? మా ఉప్పు తిని చెప్పండి, మా పప్పు తిని మాకు ఉప్పు పెట్టావు కదా, అది డాంబికం. మా ఉప్పు తిన్నా, మా పప్పు తిన్నా, మా బియ్యమన్నీ తినేసిన, నా డబ్బంతా తినేసిన, నా కళ్ళ ముందు ఏమీ తెలియనట్టు నా ఎదురు కూర్చుంటావు చూసావా, నా ఎదురుగా నిలబడతావు చూసావా, నన్ను పలకరిస్తావు చూసావా, అప్పుడు కూడా నిన్ను ఏమనకుండా అని ఉంటాను చూసావా, అది ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసు, దేవుడు చెప్తున్నాడు చూడండి, ఓర్చుకోవాలి, ఓర్పు ఉండాలట, అది డాంబికానికి వెళ్ళిపోకూడదట, అది ఉప్పొంగిపోకూడదట, మేము ఇలాగే ఉంటామని ఒక పొగరబోధ సమాధానం చెప్పకూడదట. ఇంకేం చెప్తుంది బైబిల్? సామెతల గ్రంథం త్వరగా 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఈ వాక్యాలు అని చెప్తుంటే ఈ వాక్యాలు మీరు తీసుకోకుండా ఈ వాళ్ళకే అనుకోకండి, వాళ్ళకే అనుకునే బ్యాచ్ అందరికి చెప్తున్నాను, ఇది నీకే, వాళ్ళకి వీళ్ళకి. ఇప్పుడు మనం వాక్యం చెప్తుంటే ఇది పక్కడి కోసమే చెప్తున్నాం అనుకుంటాం, పక్కడి కోసం కాదు, నీకోసమే. కింద చెప్తున్నాడు చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. దీర్ఘశాంతము గలవారు మహావివేకి
అది ఇప్పుడు చెప్పండి. దీర్ఘశాంతం గలవాడు ఎవడంట? మాట్లాడితే నా కోపం వస్తానా అన్నవాడు ఎవడంట? ఎవడందో చెప్పండి. ముక్కోపి, మూర్ఖుడు. కోపాన్ని గౌరవంగా చెప్పుకునే వాళ్ళని బైబిల్ అంటుంది. వాళ్ళ ఒక మూర్ఖులు. వాళ్ళకు ఒక పట్టాన్ని ఏది చెప్తే అర్థమవుదు, వాళ్ళ పట్టాన్ని ఏదని చెప్తే అర్థం చేసుకోరు. దీర్ఘశాంతం కలిగిన వాడు వెయిట్ చేస్తాడు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తన వాయిస్ని వినిపిస్తాడు, వివరణిస్తాడు. వివరణ ఇవ్వకపోతే ఇదే బైబిల్ ఏమన్నా తెలుసా? ఆ సామెతలు 26:4-5 వచనాలు అంటది, మూర్ఖుడికి ప్రత్యుత్తరం ఇవ్వకు. ఒకవేళ వాడికి అలా ప్రత్యుత్తరం ఇవ్వకపోతే మళ్ళీ వాడు ఏమనుకుంటాడంటే నాదే పెద్ద జ్ఞానం అనుకుంటాడు. అందుకే వాడికి ఏం చేయాలి? వాడికి ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, ఇది తెలియాలి. వివేకంగా చెప్తున్నాడు చూడండి. దీర్ఘశాంతం కలిగిన వాడు మహావివేకి. వాడు స్పందించడం ప్రతిదానికి. సరే చేశారుగా. సైకలాజికల్గా ఒక పాయింట్ చెప్పనా? వాళ్ళు అలా అంటారుగా, వాళ్ళు అలా అన్నప్పుడు ఇలా అంటారు, రకరకాలుగా అన్నప్పుడు రకరకాల మాటలు అన్నప్పుడు మనం మీ చుట్టాల పట్టాలు ఎవరికొరు ఉంటారుగా, మీ స్నేహితులు, వాళ్ళు అన్నప్పుడు కొన్ని మాటలు నోటితో చెప్పకూడదండి. ఓ సూప్ ఉంటుంది, అది డౌన్ చేయడం కాదు. ఆ కథ ఎక్కువ కోపపడితే బీపీ వస్తే ఏమవుద్ది? కోడితే మళ్ళీ చెప్తున్నాను, మైండ్ స్ట్రోక్ అయినా వస్తుంది, కోడితే చెప్పండి హార్ట్ స్ట్రోక్ అయినా వస్తుంది. ఈ రెండిట్లో ఏది స్ట్రోకు సగం వచ్చినా చెయ్యలా పోద్ది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ముదిలా పోద్ది, చెయ్యలా పోద్ది. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదానికి కోపపడడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతిదానికి కోపపడడం ముక్కోపి, దీర్ఘశాంతం పోగొట్టుకుని ప్రతిదానికి కోపపడడం స్నేహానికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, నీ కుటుంబానికి కూడా మంచిది కాదు. కొన్ని విషయాలు అలా విననట్టు వదిలేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి రిప్లైలు ఇవ్వడం అనవసరం. వేస్ట్ మ్యాటర్, వేస్ట్ డిస్కషన్ అవుద్ది. అందుకే అనవసరం. దేవుడు అంటున్నాడు వదిలే వాటిని. ఎందుకంటే నువ్వు మచ్చరాన్ని, ఇలాంటి కోపాన్ని నువ్వు లోపల పెట్టుకుంటే నీ ఎముకలు డిస్టర్బెన్స్ అవుతాయి. ఎముకలకు మచ్చడం అంటే బైబిల్లో ఏముందో తెలుసా? ఎముకలు మచ్చడం అంటే మూల భాషలో ఉంది. క్యాన్సర్లో అతిపెద్ద క్యాన్సర్ ఉంది. క్యాన్సర్లో అతిపెద్ద క్యాన్సర్. మీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, బ్లడ్ మార్చుకోండి, పర్లేదు, కొంచెం లైఫ్ బాగుంటుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిందనుకోండి, రొమ్ము తీసేస్తారు, నో ప్రాబ్లం. అవయవాలకి ఏదైనా క్యాన్సర్ వస్తుందని పర్లేదు, కట్ చేసేస్తారు. కానీ ఒక క్యాన్సర్ ఉంటుంది, అది మూలుగులో వస్తుంది, దాన్నే బోన్ క్యాన్సర్ అంటారు. అది ఎందుకు వస్తుందట అక్కడ చెప్తున్నాడు, చెప్పండి. బోన్ క్యాన్సర్ ఎందుకు వస్తుందట? ఎక్కువ మత్సరం పెట్టుకుని బాగా కోపపడిపోయి కళ్ళు తెగ నూరేసి ఎదవ అనుకుంటే అప్పుడు నీకు లోపల స్టార్ట్ అవుద్దట. ఏంటి చెప్పండి బంపర్ ఆఫర్. ఆ తర్వాత నడుతాను, ఎముకల్లో వచ్చిన క్యాన్సర్కి వైద్యం ఉందా? లేదు, అసాధ్యం. ఎందుకంటే బ్లడ్ ఉత్పత్తి జరిగేది అక్కడే, మూలాలన్నీ దొరికేది అక్కడే. అలాంటి దిక్కున నీకు క్యాన్సర్ ఫామ్ అయితే ఏమవుతావు? నశించిపోతావు. దేవుడు ఊరికే చెప్పలేదు, సాత్వికంగా ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి, దయాళత్వం కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ఎందుకు ఉండాలి ప్రభు అంటే, ఒకటి నీ భౌతిక జీవితానికి మంచిది, రెండు నీ ఆత్మీయ జీవితానికి మంచిది. ఇవి నేర్పించడానికే ఇంత లాంగ్ టైం నాకు లైఫ్ ఇస్తున్నా ప్రభు అంటే. అవును, మరి ఇవి నేర్పించడానికి నాకు ఎలా నేర్పిస్తావు ప్రభు అంటే, నీ లైఫ్లోకి నీకు వ్యతిరేకమైన మనుషులందరినీ నేనే రప్పిస్తా. నీకు కాని మాటలను నేను గుచ్చే వాళ్ళందరినీ నేను పరిచయం చేస్తా. ఎందుకు ప్రభు అంటే, నీకు దీర్ఘశాంతం అనే ఒక సబ్జెక్ట్ నువ్వు నేర్చుకోవాలి కదా. ఇంకా మంచి మాట ఉంది చూడండి, అదే 15వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18 వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18 వచనం ఏంటంట? కోపోద్రేగియగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిసివేయును. మీరు ఏదో సినిమాలో చూసాం అనుకోకండి, ఇది సొలొమోను గారిది. ఆ సినిమా గాళ్ళు ఇది కాపీ కొట్టి సినిమాలు వేసుకున్నారు. ఏం చేస్తున్నాడు మీరు చూడండి. కోపం కలిగిన వాడు కలహం రేపుతాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు ఆ వివాదాలు జరగకుండా ఎక్కడుంటే వాడి ప్రజెన్స్ ఎక్కడుంటే అక్కడ పీస్ఫుల్గా మార్చేస్తాడట. వద్దు మనకు వద్దు, ఇది మన పద్ధతి కదని మార్చేస్తాడట. కొంతమంది ఉంటారండి, ఒరే నువ్వు కాబట్టి తట్టుకుంటున్నా కానీ చెప్పండి డైలాగ్, నువ్వు కాబట్టి తట్టుకుంటున్నా కానీ రే అసలు నేనైతే ఉండలేను, ఎలా భరిస్తున్నారు అనగానే వీడి మాట మనకి ఎలా ఉంటుందండి? మరి ఏం చేయండి అంటే, వెళ్ళి ఇంకెందుకు ఎదురు చేసేయండి. వీడు బాగా ఉంటాడు, మనల్ని రెచ్చగొడేస్తాడు. ఇంకా ఈ లోపల వీడి మాటలు నేను ఇన్స్పైర్గా తీసుకొని నా కత్తి బయటికి తీసి పర్రా నూరేసి ఆడి దగ్గరికి పోయి, ఎతవా భరిస్తాను అనుకుంటున్నావరా, రారా తర్వాత నరికేసి కాదు. లాస్ట్లో మనకు అర్థమవుద్ది నేను ఎందుకు ఇలా చేసినట్టే ఆడి మోటివేషన్ నాకు.
పక్కనుండి నిజంగా అడుగుతున్నా, ఆడు చేయడు అలాగా, కానీ మనతో చేయించేస్తాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, కోపోద్రేకం గలవాడు కలహం రేపు. వీడు కోపిష్టి, వాడు తీర్చలేని కోపం మనతో తీరుస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది జాగ్రత్త. కొంతమందిని గమనించండి, మన చుట్టూ సర్కిల్ ఉంటుందిగా, గమనించండి. వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, మనం లేనప్పుడు వాళ్ళ ఎదుటి వారితో మాట్లాడే విధానాలు అప్పుడప్పుడు అడగండి, ఆడు ఏమంటుంటాడు అని అడగండి. అడిగినప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ బిల్డప్ మనకు కనబడుతుంటాయి. చెప్తుంటారు వాళ్ళు, ఇది ఇలా అంటాడండి, ఇలా మాట్లాడతాడండి, ఇదన్నా, ఇది తమ్ముడు, ఇది చెప్తున్నప్పుడు అప్పుడు అర్థమవుద్ది ఇది వీడి క్యారెక్టర్ అని. అలా టైంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీడి కొన్ని విషయాలు మనం చెప్పకూడదు. చెప్తే వీడు ఏం చేస్తాడు, మళ్ళీ ఎంకరేజ్ చేస్తాడు వీడు. అది కొన్ని విషయాలు వీడికి ఏం చేయకూడదు అంటే చెప్పకూడదు. దీర్ఘశాంతం కలిగిన వాడు ఆ ప్రజెన్స్లో ఉన్నాడు అనుకోండి, వాడు గొడవ జరగకుండా, వివాహం లేకుండా ఏం చేస్తాడు చెప్పండి, ఆపుతాడు. నేను లైవ్ వెళ్తుందే చెప్పొచ్చో లేదో, జరిగింది ఒక విషయం అయితే, క్రైస్తవ్యం మీదకి వేరేలా టర్న్ ఓవర్ తీసుకుని గొడవను తిప్పేసిన, వదరబోతు నోరుని అదుపులో పెట్టుకోలేని అనవసరమైన స్పీకర్లు మన క్రిస్టియన్లు ఉన్నారని నమ్మగలరా? కొంతమంది స్పీకర్లు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారో అర్థం కాదు. అవతల వాళ్ళని అంటున్నారు, ఏమని అంటున్నారంటే, క్రిస్టియానిటీ మీద మంచి ఒపీనియన్ వస్తుందండి వాళ్ళకి. బయట వాళ్ళు జరిగిన విషయం ఏంటి, మనుషుని కోల్పోయి మనం ఏడుస్తున్నాం, మేధావుని కోల్పోయి మనం ఏడుస్తున్నాం. కానీ దీన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నాం. అరే కాస్తంత జాలి చూపించాల్సిన వాళ్ళు కూడా మన మాటలను బట్టి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, వీళ్ళకి ఎందుకని ఎలా జరగాలనుకుంటారు అనుకోరు చెప్పండి. ఏ టైంలో సాత్వికంగా ఉండాలి, ఏ టైంలో ఏ మాట మాట్లాడాలి, ఎందుకు మౌనంగా ఉండాలని దేవుడు వరకే చెప్పలేదు. ఎందుకంటే కొన్ని వివాదాలు అణిగిపోవాలి, కొన్ని వివాదాలు సమాధానంగా ఉండాలి. ఎందుకంటే అవి జీవితాలకు మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఆత్మీయతకు మంచిది, స్నేహాలకు మంచిది, సంఘానికి మంచిది. కొన్ని విషయాలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియాలి. మేము పెద్ద జ్ఞానులు అని ప్రతిదానికి మాట్లాడడం, జవాబులు ఇచ్చుకుంటూ కూర్చుంటే మీ జ్ఞానం కుటుంబాలను చెడగొడుతుంది, మీ జ్ఞానం సంఘాలను చెడగొడుతుంది, మీ జ్ఞానం మీ పనికిమాలిన కోపాలు స్నేహాలను చెడగొట్టేస్తాయి, పాడైపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, మంచి స్నేహితులు గాయపడి ఒక్కసారి దూరం అయిపోయారు అనుకోండి, అలాంటి వారి దృష్టిలో మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టేస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకో, వాళ్ళు ఓకే, వాళ్ళు నిన్నేమనరు, వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు మౌనంగా ఉంటారు. కానీ నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి మేలు చేస్తే తిరగేసి కీడు చేసావు చూసావా, అది వాళ్ళ మైండ్లో గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా. నీకు మంచి చేస్తే తిరగేసి మేలు చేసావు చూసావా, మీ యొక్క ఆత్మీయ స్థితికి వారు చేసిన మేలుకి మీరు తిరగేసి కీడు చేశారు చూస్తారా, వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. కానీ నిన్నేమనరు, జగడం ఆడరు. కానీ నేను నమ్ముకున్న దగ్గర నుంచి నాకు ఈ పరీక్షలేంటి, ఈ శోధనలేంటి, ఈ మనుషులు గాయపరిచే మాటలేంటి, ఏంటి ప్రభా, ఇక ఏ రోజు నా జీవితంలో, నా సేవా జీవితంలో లేదా నా భక్తి జీవితంలో నాకు మనశ్శాంతి ఉండదు ప్రభా అంటే దేవుడు అంటున్నాడు, వీటిని ఓర్చుకో, ఎందుకంటే ఇవి మహా ఆనందం అని ఎంచుకో. నేను ఎలా మహా ఆనందం అని ఎంచుకోవాలి ప్రభా అంటే, దేవుడు నీకు ఒకటి నేర్పిస్తున్నాడు, దాని పేరే దీర్ఘశాంతం. పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, మహాశ్రమలు ఉంటాయి, వాటన్నిటి వెనకాల ఒక ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పును అలా క్రియాశీలకంగా జరిగించు, కానీ ఒకరోజు నీ ఓర్పుకి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎందుకంటే మన ప్రభు అలాగే వ్యవహరించాడు. దూషించిన వారిని బదులు దూషించలేదు, బెదిరించిన వారిని తిరిగి బెదిరించలేదు, అనిన వారిని మీ సంగతి రెండో రాకడలో చూస్తాను అబ్బాయిలని ఒక్క మాట కూడా అనలేదు. ఆ టైంలో ప్రభు ఏం చూపించాడంటే మనకు ఒక మాదిరి చూపించాడు, మన క్యారెక్టర్ మనం ఎలా బిల్డప్ చేసుకోవాలో మనకు నేర్పించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దశలోనికి సంఘం ఉంటుంది కదండి, ఆ సంఘం అట ఆత్మీయ స్థితిగతుల్లో పౌలు గారికి ఆత్మీయ స్థితిగతుల్లో ఆయనకన్నా చాలా చిన్న సంఘం. కానీ ఆ సంఘాన్నట ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఆయన ప్రేమిస్తూ ఆయన అన్నాడట, ఒక మాట అంటాడు, అసలు నేను వచ్చినప్పుడు మీరు నన్ను గౌరవించాలి, కానీ రివర్స్ నేనే మిమ్మల్ని గౌరవించాను. ఎందుకంటే మీకు మెచ్యూరిటీ రావాలని నన్ను నేనే చెప్పండి తగ్గించుకున్నాను అన్నాడు. కానీ దశలోనికి సంఘం ఎంత మంచి సంఘం అంటే, ఆయన ఇచ్చిన గౌరవాన్ని లోకు కట్టి ఆయన మీదకే తిరగబడలేదు. మరి ఏం చేశారు చెప్పండి, ఆయన కోరుకున్న సంఘంగా మారిపోయారు.
కొంతమంది గౌరవిస్తాం, వాళ్ళు లోకు కడతారు. ఆ లోకు గట్టి ఏమంటారు చెప్పిన, ఆ గౌరవంలో ఆ లోకు గట్టి మనల్ని ఎంత మాట అనకూడదు అంత మాట అంటారు. అలాంటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఓహో ఓకే వీళ్ళ గౌరవాలు నిలబెట్టుకోవడం చెప్పండి చేత కాదన్నమాట. మనం నిర్ణయించుకోవాలి. ఇంకా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకండి. ఆ రోజు మేము అలా చూస్తాం, ఆ రోజు మేము అలా చేస్తాం, ఆ రోజు మేము టిఫిన్ చేసినప్పుడు మేమే బిల్లు కట్టాం, ఇవన్నీ చెప్పకండి. అక్కడ నేనే కదా కాఫీ ఇప్పించాను, అది కూడా మర్చిపోయావరా, ఏం చెప్పకండి, అన్నీ వదిలేయండి. వీళ్ళకి ఆనర్ చేయడం తిరిగి రాదు, వీళ్ళకి నిలబెట్టుకోవడం రాదు, వీళ్ళకి వదిలేయండి. వాటితో మర్చిపోయి విషయాన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకేం చెప్తున్నాడు, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మృదువైన మాట క్రోధమును సల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట. కొన్ని మాటలు చూడండి, చాలామంది లింగిలు పైకి కట్టుకుని ఇలా గొడవకు వచ్చేస్తారు. కొంతమంది ఇలా కప్పులు ఉంటాయి కదా, అవి ముడేసుకుని ఇంకా నెక్స్ట్ నన్ను అడగండి అలా ముందుకు వచ్చేస్తారు. ఇలా ముందుకు వచ్చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ టైంలో ఉంటారు, అంత కోపంతో వస్తారా, అక్కడ ఎదురుగున్న వ్యక్తి మాట్లాడే మాటలను బట్టి సడన్గా కోపం ఏమవుతుంది చెప్పండి, డౌన్ అయిపోతుంది. వాళ్ళు వచ్చిన వెంటనే ఏంట్రా అన్నారు అనుకోండి, ఏట్రా అన్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, రారా ఏంట్రా అన్నప్పుడు చెప్పండి బ్రదర్ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది. మళ్ళీ ఏట్రా అంటాడు, చెప్పండి బ్రదర్ అన్న. మళ్ళీ అన్న అనుకోండి, చెప్పండి బ్రదర్ మనం ఉంటుందండి. బాగా చెప్తాడు అర్థమయ్యేలాగా. మరి మేము చెప్తే ఎందుకని లేదురా అంటే, ఇంక చెప్పండి రివర్స్ ఏటో, నువ్వు గరిగమ్మలా మాట్లాడతావు, అందుకే నీ మాట మాకు ఎక్కదు. అందుకే పెద్ద ఆయన అంటున్నాడు, మాట్లాడడానికి నిదానించండి, మాట్లాడడం ఎలాగో నేర్చుకోండి, మృదువుగా మాట్లాడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం త్వరగా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు తెచ్చండి. ఇప్పుడు చెప్పండి, మీ లోపల మీ ఇంటర్నల్గా మీరు ఎలాంటి వారో తెలియాలంటే దేని బట్టి తెలుస్తుంది చెప్పండి. ఓ 2 నిమిషాలు నీతో మాట్లాడితే తెలిసిపోతావు, లేదు ఒక పూట నీతో తిరిగితే తెలిసిపోతావు, లేదా ఒక రోజు నీతో తిరిగితే తెలిసిపోతావు. ఎందుకంటే నీ మాటలు చెప్తాయి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, చెప్పకనే చెప్తాయి. నీ లోపల ధననిది అంటే నీ ఆత్మీయ స్థితిగతి బయటికి ఎక్కడ కనబడుతుంది అంటే నీ మాటలు ఉన్నాయి చూసారా, మాటలు అక్కడ తెలిసిపోతుంది. నీ మాట తీరు, నీ వ్యవహారం, నువ్వు డీల్ చేసే విధానం, నువ్వు పలకరించే విధానం, ఒక్కటేంటి నీ ఎంటైర్ లైఫ్ ఆ చిన్న జీవితంలో తెలిసిపోతుంది. ఇదిగో ఈ మాటలను బట్టి చెప్పొచ్చండి ఈ ఆత్మీయ జీవితం ఎలా ఉందో. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. త్వరగా ముగిద్దాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పరివారి వారు. ఏ సత్క్రియలు చెప్పండి, ఇందాక ఉన్నాయిగా 9, చెప్పండి చదువుతారు ఒకసారి. వాటి యందు మనం నడుచుకునే వలననే ముందుగా మనకి ఈ క్రియలను సిద్ధపరిచి మన భూమి మీద పుట్టించాడట. ఏ క్రియలు చేయాలి ప్రభు అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి. ఏ క్రియలు చేయాలంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం, ఇవన్నీ చేయడానికే మనల్ని అనుకుని దేవుడు పుట్టించాడట. ఇవన్నీ సంపూర్ణమయ్యే వరకు భూమి మీద మనిషి రక్షణ తీసుకున్నాను చెప్పండి ఇంకొంతకాలం బతుకుతారట. నువ్వు 60 ఏళ్ళు బతుకుతావో, 70 ఏళ్ళు బతుకుతావో, 80 ఏళ్ళు బతుకుతావో, ఎంతకాలం బతుకుతావో తెలియదు. ఇవన్నీ నీలోకి సంపూర్ణంగా వచ్చేంతవరకు దేవుడు నీకు ఆయుష్కాలం అలా ఇస్తూనే ఉంటాడట. ఒకరోజు బాగున్నాడు, సంపూర్ణమయ్యాడని దేవుడు అనుకున్నప్పుడు ఈ భూమి మీద నుంచి తన సహవాసంలోకి నిన్ను నన్ను హక్కును చేర్చుకుంటాడట. అంటే ఇవన్నీ నేర్చుకుంటే త్వరగా చచ్చిపోతామా అని అర్థం అవ్వకూడదు. మీకు ఒకటి చెప్తే ఒకటి అర్థం అవుతుంది. చచ్చిపోతాం అన్నది పక్క గుర్తుపెట్టుకోండి. కానీ చనిపోయే లోపు మాత్రం ఈ 9 ఆత్మఫలాలు మన జీవితంలో. ప్రేమ అంటే ఆయన ఏంటని చెప్పాలట. నేను చూపిస్తే ఎంత ప్రేమమయుడో, ఎంత సమాధానంగా ఉంటాడో. ఆయనతో ఉంటే ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది అండి, ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. ఆయనతో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్తే చాలా విషయాలకు ఆన్సర్ దొరుకుతుందండి. ఆయన చూస్తే కొన్ని నేర్చుకోవచ్చు. దీర్ఘశాంతంగా,
దయాలత్వం. ఆయన చూస్తే ఎవరెవరి మీద ఎలా దయ చూపించాలో అర్థం అవుద్దండి. ఎంత మంచోడో, ఆయన భక్తి జీవితంలో విశ్వాసం ఎంత బాగుంటుందో, ఎంత సాత్వికుడో ఆయన చూస్తున్నప్పుడు ప్రభు రాకడ కొరకు ఎంత ఆశ కలిగి నిగ్రహం కలిగి జీవిస్తున్నాడో. ఇవన్నీ ఎవరిని చూసి చెప్పాలి చెప్పనా? నేను చూసి చెప్పాలట. చెప్తున్నారు మనల్ని అంతా బాగుంటుంది కానండి అదొకటే తక్కువండి అన్నారంట. ఏంటది? అన్నీ ఉన్నాయి, ఏదో తక్కువ ఉందంట. చెప్పండి. ఈ ఎన్ని నెంబర్లు నాకు తెలియదు కానీ మళ్ళీ చెప్తున్నాను, అన్నీ ఉండాలి. అది 5వ తనం 6వ తనం నాకు తెలియదు కానీ 9 తనాలు మాత్రం మనకు ఉండాలి. అందులో ఒక్కటి దీర్ఘశాంతం ఖచ్చితంగా ఉండాలి. ఇది మిడ్లో పెట్టాడండి. ఇదొక్కటి మనం జాగ్రత్తగా అలవాటు చేసుకోగలిగితే అన్నీ సెట్ అయిపోతాయి. ప్రేమ వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, మనం సాత్వికం కలిగి ఉంటాం, నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ మిడ్లో ఉన్నది ఒక్కటి మీరు అలవాటు చేసుకోండి, అన్నీ అలా ట్రాక్ మీద వస్తాయి. మీరు మాట ఇవ్వండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, దేవా నాకు ఓర్చుకోవడం నేర్పించు, భరించడం నేర్పించు, మాటలు అంటున్నప్పుడు అన్నవారిని చూసి నవ్వడం నాకు నేర్పించు, వాళ్ళ మాటలు భరించి ఒకరోజు న్యాయముగా తీర్పు చూసి దేవుడు నీవు నాకు ఒక తీర్పు తీరుస్తావని దాని కొరకు ఎదురు చూసే ఒక నిరీక్షణ కలగజే ప్రభువని దేవుడిని అడగండి. దేవుడు నీకు దీర్ఘశాంతం కలగజేస్తాడు. అయినా నీకు దీర్ఘశాంతం రాకపోతే పేజ్ 2 స్టార్ట్ చేస్తాడు. ఆ పేజ్ 2 ఏంటి చెప్పిన? నేను అనేవారిని, నేను బాధ పెట్టేవారిని, నేను గిచ్చేవారిని, నేను ఏడిపించేవారిని, నేను దగా చేసేవారిని, వీళ్ళందరినీ నేను లైఫ్లోకి తీసుకొస్తాడు. ఇక ఏమనలేక ఆ టైంలో నువ్వు నేర్చుకుంటావు, నేర్చుకుంటావు. గుర్తుపెట్టుకో. అందుకే ఎలా జరిగినా ఏం జరిగినా క్రైస్తవ్యానికి ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి ఎన్ని జరిగిపోయినా దాని వెనకాల మనం నేర్చుకోవాల్సింది ఒకటి, మౌనం. చెప్పినప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే మన ప్రభు పాటించిన పద్ధతి అదే. ఆ మౌనమే 3వ దినాన్ని అందరికీ చెప్పండి సమాధానం అయిపోయింది. ఇంకెవరిని ఏమనలేదు. ఆ తిట్టిన నోర్లు ఆయన పొగిడాయి, ఆ పొడిచిన చేతులు ఆయనకి చేతులు ఎత్తి దండం పెట్టాయి, ఆయన అనిన మనసులు ఈ నిజముగా దేవుని కుమారుడు అన్నాయి, ఆయన సిలువ వేసిన పోలీసులు ఆడలిపోయి అన్నారు ఈ నిజముగా దేవుడే అన్నారు. అలాంటి రోజు మన లైఫ్లో కూడా వస్తుందంటే వస్తుంది. అది ఎప్పుడో మనకు తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, అది రేపు ఎల్లుండి మనకు తెలియదు, కానీ ఒకరోజు జరుగుద్ది. ఆ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వేదికల మీద నిలబడి ఇలాంటి మైక్ ఒకటి పెట్టుకుని మన లైఫ్లో చాలా చాలా సంతోషిస్తూ ఒక టెస్ట్ మనీ చెప్పుకుంటాం. నా లైఫ్లో నా దేవుడు ఎంత కార్యం చేశాడు, ఇది నా సాక్ష్యం అని. నీ సాక్ష్యం అన్న ప్రతి ఒక్కరూ మళ్ళీ చెప్తున్నాను, ఏడుస్తూ నీ సాక్ష్యాన్ని బట్టి సువార్తను బాగా